హాయ్ స్వప్న, బ్యూటిఫుల్. నువ్వు ఇంత అందంగా ఉంటావని ఇప్పుడే తెలిసింది. ఏంటి గెటప్? భరతనాట్యం. భరతనాట్యమా? భర్త లేకుండా భరతనాట్యం ఏంట్రా? పోనీ నన్ను భర్త అనుకోకూడదు? విక్కీ ప్లీజ్ తప్పుకో, నేను వెళ్ళాలి. తప్పమ్మా, భర్త లేకుండా భార్యలు వెళ్ళకూడదు. పద పద పద, భరతనాట్యం ఆడుకుందాం. విక్కీ ఏయ్, ఆగవే, ఆగు. ఎంత ధైర్యమే నీకు? అన్నీ కొడతావా? పారిపోతావేరా? ఆగు. ఏయ్. ఏయ్. స్వప్న గ్రీన్ రూమ్ నుంచి బయటకు వస్తుంటే విక్కీ అడ్డం పడి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళంత గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారండి మేడం. పోలీసులకు ఫోన్ చేయండి. నో, పోలీసులు వస్తే కాలేజ్ పరువు పోవడమే కాదు, ఓ అమ్మాయి జీవితం అల్లరి పాలవుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఏంటిది? నన్ను సస్పెండ్ చేసినందుకు ప్రిన్సిపాల్ చేత రాజీనామా చేయిస్తాను. నువ్వు తప్పు చేసావు, అందుకే సస్పెండ్ చేశారు. అనవసరంగా ప్రిన్సిపాల్ గారిని అల్లరి చేయాలని చూడకు. ఆవిడ అల్లరి చేస్తే వీళ్ళకేంట్రా పొడుచుకో. వీడు బ్యాట్ తీసుకుని నా మీదకి వస్తే శివా అన్న ఒక్క పిలుపుతో ఆపేసింది ఆవిడే. ఆవిడ అల్లరి చేయదని చెప్పి బ్రతిమలాడుతున్నాడు వీడు. అసలు వీళ్ళకి ఆవిడికి ఏంట్రా సంబంధం? ఆ అర్థమైందిరా, మేఘమాలకి వీడికి మన ప్రిన్సిపాలే మీడియేటర్. ఏం కూసావురా? నన్నే కొడతా ఉంటారు నిన్ను. నా బిడ్డని బదనాం చేసింది కాక మీదికెళ్ళి మా వాళ్ళని కొడతావు బే. నీ ఇంజన్ డౌన్ చేస్తా.
మేడం, నా గురించి ఆలోచించకండి. దయచేసి పోలీసులకు ఫోన్ చేయండి ప్లీజ్ మేడం. హలో పోలీస్ స్టేషన్. అరే ఉవ్వా, అరే ఉవ్వా. ఈ సరేగా నా బిడ్డని. అరే, నేను తప్పులే. కాలి పోగా కొడుకు. అబ్బా, ఉవ్వా. ఇదేంటి మేడం, ఇందాక మీరే కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు బెయిల్ ఇస్తున్నారేంటి? తప్పు చేసిన వాళ్ళని వదిలేసి మీరు అమాయకుల్ని అరెస్ట్ చేశారు కాబట్టి. అలా దందనే అది కదమ్మా. పెద్ద పెద్ద వాళ్ళని పైసలు తీసుకుని మాఫ్ చేసుడు, మా అటువంటి బచ్చగాలం లోపల నూకుడు. కొంచెం ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు, వీడిని 4 రోజులు సెల్లును ఉంచండి. అబ్బా, సారీ సార్, ఏదో ఆవేశంలో మాట్లాడాడు, ప్లీజ్ వదిలేయండి. కానిస్టేబుల్, వాళ్ళు వదిలే. సారీ మేడం, ఆ విక్కీ నోటుకొచ్చినట్టు మాట్లాడేసరికి ఆ ఆవేశంలో ఆవేశం ఉండొచ్చు కానీ అది మీ ఆలోచనల్ని డామినేట్ చేయకూడదు. సారీ మేడం. ఇట్స్ ఓకే. ముందు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్.